వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్. ఇవాళ ఏం చేపలు ముందు పెట్టింది అనుకుంటున్నారా? వాళ్ళు మా ఇంట్లో అయితే చేపల కర్రీని చేపలు ఫ్రై చేస్తున్నాం. ఇవ్వండి, ఇట్లా తలకాయ ఏం లేదు, తలకాయ తీసేస్తుంది మా అక్క. ఇవ్వండి, ఇవైతే మామూలు కర్రీకి, అయ్యేమో ఫ్రైకి. ఇవన్నీ అల్లం అయితే వేసింది మాకు. అల్లము, కారం, ధనియాల బుక్ని, గరం మసాలా, ఇంకా అవన్నీ వేసింది. చక్కగా నువ్వులు, ఇంకా అవన్నీ అంటే లవంగా, చెక్క, ఇలాచి అవి కొద్దిగా వేడి చేసి తర్వాత మిక్సీ కొట్టి వేస్తారు కదా, అవన్నీ వేసింది. ఇవన్నీ చక్కగా మిక్సీ ఇలా కలిపేసుకొని చక్కగా ఒక ముక్క తీసేసుకోవాలి. ఇలా ప్లేట్లో పెట్టుకొని ఇదంతా బాగా మిక్స్ అవ్వాలి కాబట్టి మిక్స్ చేసేసుకోవాలి బాగా. ఇవన్నీ మిక్సీలో వేసుకున్నా పర్వాలేదు, మెత్తగానే ఉంటుంది కాబట్టి మేము మిక్సీలో వేసేసాం. ఇదిగోండి, ఇలా వేసేసిన తర్వాత కొద్దిగా వాటర్ కావాలంటే వాటర్ వేసుకోవచ్చు, లేకపోతే ఇదిగోండి మా అక్క అయితే ఇదిగోండి ఆయిల్ అయితే వేసేసింది. చక్కగా ఆయిల్ అయితే వేసేసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి. అంటే ఫిష్కి బాగా పట్టాలి కాబట్టి ఇలా స్టోర్ చేసి పెట్టుకున్నా కూడా 2 వారాల దాకా అయితే మాకు బాగా వస్తుంది. అంటే మాకే సరిపోదు, కొంతమందికి సరిపోద్ది కాబట్టి చెప్తున్నాను. ఇలా అయితే స్టోర్ చేసేసి పెట్టేసుకోండి చక్కగా. ఇవన్నీ ఇలా ఫిష్కి అయితే బాగా కలిపేసుకొని మనం చక్కగా పెట్టేసుకోవాలి. ఇదంతా నేనైతే నాకు కలపడం రాదు, కానీ మా అమ్మకి అయితే బాగా కలుపుతుంది చక్కగా. మా అమ్మ నీ కింద మా వదిన కూడా తీసుకుంది. మొత్తం కలిపి మేమైతే 4 చేపలు తీసుకున్నాం 400కి. ఇదిగోండి ఇలా స్టోర్ చేసుకుని అయితే పెట్టేసుకోవాలి. చక్కగా కలిపేసుకున్న తర్వాత ఒక చేప తీసుకొని కలిపి పెట్టుకున్న తర్వాత మనం చక్కగా అయితే మా బుడ్డమ్మకి అయితే ఏంటో భలే ఇష్టం తనకు ఫ్రై అయితే, అందుకని మా అక్క తీసుకుంది. మాకు చేపలా ఉంది వేరేగా, తన ఖాతా అనే మాకు. అంటే మనం డబ్బులు లేనప్పుడు కూడా మాకు ఇచ్చారు. ఇది కూడా కార్న్ పౌడర్ కూడా వేసుకోవాలి. కార్న్ పౌడర్ కూడా వేసింది కాబట్టి మళ్ళీ ఇంకోసారి మిక్స్ ఇదైతే బాగా కలిపేసుకున్నాం. ఇదంతా చేపలు ఎంత బాగున్నాయో. ఇది బొచ్చు అంటారు దీన్ని, రాగండి అది అంటారు కదా దాన్ని, ఆ చేప అది. మేమైతే 4 చేపలు అయితే 400 అయితే తీసుకున్నాం. అంటే ఒక చేప 100 పడింది. లేవని కార్న్ పౌడర్ అయితే కలిపేసాం కదా, ఒక చేప తీసుకుని అయితే చక్కగా ఇలా మిక్సీ కలిపేసుకోవాలి. నేను చూపించిన విధానం అయితే బట్టి మొత్తం కలిపేసుకోండి. సగం కొద్ది వాటర్ అయితే వేసుకోండి లాస్ట్లో. నేను వేస్తున్నావు, మీరు వేస్తారా లేదా నాకే తెలియదు, కానీ టేస్ట్ మాత్రం బాగుంటుంది. ఒకసారి నేను ట్రై చేసి ఒకసారి మీరు కూడా పెట్టండి. ఎలా వచ్చింది నేను కూడా వీడియోలో పెట్టండి. మీ తర్వాత ఫస్ట్ టైం నా ఛానల్ చూసినేమో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోమాకండి. ఇదిగోండి ఇలా పెట్టేసుకోవాలి, స్టోర్ చేసేసుకోండి చక్కగా. మళ్ళీ ఇంకో చేప అయితే ఇవాళ ఫిష్ కర్రీ అంటే చేపలు తీసుకున్నా కూడా చెప్పాలి కదా, చెప్తానండి. ఎందుకంటే మా బుడ్డమ్మకేమో నీసు లేకపోతే దిగదు. తను స్కూల్కి వెళ్తుంది కాబట్టి దానికి మధ్యాహ్నం పూటలే అంటే దానికి ఆరోజులోకి ఏదో ఒకటి కావాలి మాలో. అంతే, ముస్లిమ్స్ అంటే ముక్కలు ఎక్కువ తింటారు కాబట్టి మాలో అయితే మేము బాగానే తింటాం కాబట్టి మా రోజీ అయితే పాపకి ఏదో ఒకటి మమ్మీ ఏదో ఒకటి పెట్టవా, మమ్మీ ఏదో ఒకటి పెట్టవా అంటూ ఉంటుంది మా అక్కకి. ఇంకా చేపలు వచ్చింది, అమ్మ తీసుకోవా అంటే మా అక్క చేపలు తీసుకుంది. మా అక్కను మా వదిన తీసుకున్నారు చక్కగా. కింద అయితే మా మమ్మీ అయితే కడుగుతుంది ఇంకా చేపలు. నేనైతే కడిగి తీసుకొచ్చాను పైకి. ఇంకా మా అక్క అవన్నీ మిక్సీ కొట్టిస్తే ఇంక నేను కలుపుతున్నాను చక్కగా. మధ్యాహ్నం అయితే తినేసి చక్కగా అంటే ఫ్యామిలీస్తో ఉన్నప్పుడు చాలా బాగుంటుంది కాబట్టి మేమైతే బాగా ఎంజాయ్ చేస్తాం. ఇలా కర్రీలో వండుకున్నప్పుడు కిందకి పైకి షిప్పింగ్ చేసుకుంటూ ఉంటాం కర్రీస్ అవన్నీ. మీరు ఎలా చేసుకుంటారు లేదా నాకైతే ఛానల్ సబ్స్క్రైబ్, అంటే మీరు ఎలా ఎంజాయ్ చేస్తారు ఏంటి కూడా నాకైతే పెట్టండి, వీడియోలో పెట్టండి. మేమైతే ఇలా ఎంజాయ్ చేస్తాం. ఇవాళ సండే కూడా కాదు ఏమి, రేపు శుక్రవారం కాబట్టి మేము నమాజ్ చదువుకుంటాం కాబట్టి మామూలుగా అయితే వాళ్ళే వచ్చింది తొందరగా. రేపు వచ్చినా కూడా తీసుకునే వాళ్ళం కాదు మేము. ఇదిగోండి ఎంత చక్కగా ఎంత బాగుంది అసలు. ఇలా ఓన్ కలిపేసి పెట్టేస్తే చక్కగా ఇదంతా తగులుతుంది దీనికి. ఇదంతా బాగా గట్టిగా బీచుకున్న తర్వాత మనం చక్కగా తీసేసుకొని ఇదిగోండి ఈ డబ్బాలు అసలు స్టోర్ చేసుకొని పెట్టేసుకోవడమే చక్కగా. మా అమ్మ అయితే ఇంకా బాగా కలుపుతుంది, మనకు అంత రాదు కాబట్టి నేనేదో మీకు హడావుడిగా చూపించేస్తున్నాను. మా అమ్మ అయితే ఇంకా బాగా కలిపి చూపిస్తుంది. దానికి ఏమేమి వేయాలి, మన అక్కకి తలకి గోరింటాయి పెట్టాం కదండి, అది హెన్న అంటారు. మా అమ్మ అయితే అసలు భలే పెడుతుంది. మా అమ్మ పెట్టినట్టు ఇంకెవరు పెట్టలేరు కూడా, అంత బాగా పెడుతుంది చక్కగా. అదే శివలింగం ఉన్నట్టు పెడుతుంది మాకు. అందుకే మా అక్క పెట్టుకున్నప్పుడు నేను శివలింగం పెట్టిందని మా అక్క ఏడిపిస్తూ ఉంటాం. మా అక్క ఇలా చక్కగా అంటే
అదంటే గోరింటాకు అంటే ఏదేదో అంటే ఆలియన్స్ ఇంకా కరివేపాకు ఇంకా మేతి అన్నీ వేసి చక్కగా మిక్సీ కొట్టుకొని మా అక్క గోరింటాకు ఏవో వేస్తుంది, పెరుగు అవన్నీ. అవి కూడా ఇంకోసారి పెడతాను, ఇంకా ఇప్పుడు పెట్టలేదు, అది పెడతాను చూడండి. నాది కూడా వీడియో ఉంది కానీ వీడియో మీకు పెట్టలేదు, పెడతాను చూడండి నెక్స్ట్ వీడియోలో. అయితే ఆర్డర్ లింక్ ఇచ్చాను, ఇంకా చాలామంది చూడలేదు, మళ్ళీ ఇంకోసారి ఇస్తాను, ట్రై చేయండి ఒకసారి. చాలా బాగా మా అక్క ట్రై చేస్తుంది. తన హెయిర్ నీకు ఎలా ఉంది చూపిస్తాను, చాలా బాగుంటుంది మా అక్క హెయిర్, నాకన్నా తన పొడుగు హెయిర్. ఇంకా అక్క మా మమ్మీ అయితే తను పెట్టినప్పుడు వచ్చి మా మమ్మీ వచ్చి తనకి బాగా పెడుతుంది, నాకు పెట్టుకోమంటుంది కానీ నేను అస్సలు పెట్టుకోను. నేను మా రూహి పాప ఒక్కటే ఆమె పెట్టుకుంటుంది. చూడండి ఇదంతా ఇలా కలిపేసుకొని పెట్టేసుకుంటే మనకి ఎన్ని రోజులైనా స్ట్రోక్ ఉంటుంది. ఇది ఈ కడాయిలో అయితే మొత్తం అయిపోయింది. ఇప్పుడు ఇది ఖాళీ చేయాలి మనం చక్కగా. ఇదైతే కారం ఇలా ఉంది కాబట్టి మా అమ్మ అయితే బ్యాంక్కి వెళ్ళినప్పుడు కారం తెస్తుంది, ఆ కారం ఇంకా బాగుంటుంది, అది ఆ కారం అయితే రంగు వస్తుంది. మాకైతే ఇంట్లో ఇది మా ఇంట్లో చేసింది కారం ఇది, ఎందుకంటే అంత రంగు లేదు కాబట్టి న్యాచురల్గా అయితే ఉంది ఇది రంగు. ఇదండి ఈ డబ్బాలు అయితే మొత్తం అయిపోయింది, ఇంకా మూత వేయడమే ఆ డబ్బా. కర్రీ కూడా పెడతాను, ఫ్రై ఎలా చేస్తుంది నేను కూడా పెడతాను చూడండి. చూసేటప్పుడు మాత్రం సపోర్ట్ చేయండి, ఇంకా చాలా సపోర్ట్ చేస్తేనే మీకు ఇంకా చాలా వీడియోస్ అని పెట్టగలను నేను. ఇక నాకు చాలామంది చాలా సపోర్ట్ చేశారు, ఇంకా సపోర్ట్ చేస్తే చాలా వీడియోస్ పెడతాను. ఇంకా చక్కగా మసాలా అనేది చక్కగా మనం పట్టిస్తే చాలా బాగుంటుంది ఫ్రైలో నంచుకోవడానికి. తర్వాత ఇదంతా కలిపేసుకుంటే మళ్ళీ ఒకసారి వీడియో ఎలా అనిపిస్తుంది నెక్స్ట్ వీడియో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ వాచింగ్.